మహాత్మా గాంధీ పేరును తొలగించడంపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎంపీలందరూ పార్లమెంట్లో కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు ఎంపీ చామల కిరణ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ మహాత్మా గాంధీ పేరు తొలగించడంపై కూడా ఈరోజు పార్లమెంట్లో పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మీరు చూసినట్టయితే ఈ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ మహాత్మా గాంధీ గారి పేరు మీద మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ని 2005లో అప్పుడున్నటువంటి మన్మోహన్ సింగ్ గారు UPA 1లో ప్రతి పేదవాడికి గ్రామీణ ప్రాంతంలో పనికి ఆర పథకం తీసుకురావాలన్న ఒక మంచి ఆలోచనతో తీసుకొచ్చినటువంటి పథకాన్ని ఈరోజు దీన్ని నిర్వీర్యం చేయాలన్న ఒక పిచ్చి ఆలోచన వీళ్ళది. దాంతోపాటు గాంధీ గారు కానీ, గాంధీ గారి గురించి కానీ, గాంధీ గారి తరతరాలు కానీ, గాంధీ గారికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కానీ ఏది ఉండొద్దు అన్న ఒక ఆలోచనతో వీళ్ళు ముందుకు పోతారు. వీళ్ళు RSS ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేస్తారు. గతంలో గాంధీ గారిని చంపినటువంటి గాడ్సేని ఎవరైతే ఎంకరేజ్ చేసినటువంటి RSS ఈరోజు గాంధీ గారి పేపర్ల మీద కూడా లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే దీంట్లో 100 రోజులు ఎట్టి పరిస్థితుల్లో ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అన్న పట్టుదలతో ఆరోధిస్తే ఈరోజు పేరుకు 125 రోజులు ఇస్తామని చెప్తూ అది కూడా స్టేట్ గవర్నమెంట్కి 40% బాధ్యత ఏదైతే బడ్జెట్ కేటాయింపులలో 40% స్టేట్ గవర్నమెంట్ భరించాలి అని చెప్పడానికి చూస్తేనే ఈ స్కీమ్ ఇక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాదు, మాకు దీని మీద బాధ్యత లేదు, మేము పేదవాడి గురించి ఆలోచించామనేది క్లియర్ కట్గా అక్కడ అర్థమవుతుంది. ఇది బీజేపీ ఐడియాలజీ. ఏంటంటే పేదవాడి కోసం ఏం చేయొద్దు, అదానీలు అంబానీలను చూసుకున్నంత గొప్పగా పేదవాడిని చూసుకోకపోవడమే వీళ్ళ ఆలోచన. ఈరోజు అంత గొప్ప స్కీమ్ని అంత మహానుభావం పెడితే ఆ స్కీమ్కున్న ప్రాధాన్యత కోల్పోయింది, ఆ స్కీమ్కున్న పేరు కోల్పోయింది. ఇప్పుడు వీళ్ళు కావాలని ఈ యొక్క దౌర్భాగ్య రాజకీయాలు చేస్తున్నారు. అంటే కావాలని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే కేవలం పేరు మార్చినంత మాత్రం ఇదంతా కాదు, కాంగ్రెస్ పార్టీ ఏది చేయలేక ఏదో ఒకటి ముందు వేసుకొస్తుందని చెప్పేసి. పేరు మార్చినందుకు కాదండి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ 100%. ఇది ఏ రాష్ట్రమైన ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోతే అక్కడ ఉన్న పేదవాడికి బోబెట్రా. నేను అనేది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ 100% ఇచ్చినప్పుడు ఎందుకు దీన్ని కంటిన్యూ చేయలేదు? 125 రోజులు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సింది ఉండే. ఈరోజు సమయానికి నిధులు అందకపోతే, పేదవాడు పనిచేసిన వాడికి అకౌంట్లో పైసలు పడకపోతే ఎవరిది బాధ్యత? కాబట్టి ఈ స్కీమ్కు ఉన్న నాణ్యత కానీ, ఈ స్కీమ్ ఉన్నటువంటి ప్రాధాన్యత కానీ కోల్పోయింది. మనకు నేషనల్ హెరిటేజ్ కేసు సంబంధించిన విషయం చూసుకుంటే కొంత అగ్రనేతలు కూడా కొంత ఊరట కూడా లభించినటువంటి పరిస్థితి. దానిపై నేషనల్ హెరాల్డ్ కేసులో గతంలో మేము ఎన్నోసార్లు చెప్పినాం, బీజేపీ ED, ఎలక్షన్ కమిషను, ఇన్కమ్ ట్యాక్స్, CBI లాంటి సంస్థలను జేబు సంస్థలుగా వాడుకుంటుంది. ఈరోజు ఈడీకి చెంప చెల్లు అనిపించింది కోర్టు. ఎందుకంటే ఈ కేసు నేషనల్ హెరాల్డ్ కేసులో గాంధీ కుటుంబం మీద మీరు ఛార్జ్ షీట్ ఫైల్ చేయడాన్ని తప్పు పట్టింది. అందులో ఏమాత్రం ట్రాన్సాక్షన్లు, లావాదేవీలు జరగలేదు, ఏమాత్రం ఆస్తుల మార్పిడి జరగలేదు. మరి ఏ విషయంలో మీరు కేసులు పెడుతున్నారు అన్న ఉద్దేశంలో ఈరోజు ఆ కేసుని కొట్టేయడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే భారతదేశ ప్రజలకు ఈ యొక్క బీజేపీ ఐడియాలజీ ఏంది, ఈ బీజేపీ ఈ సంస్థల్ని, ఇండిపెండెంట్గా ఉన్న సంస్థల్ని ఎట్లా వాడుకుంటుందో క్లియర్ కట్గా భారతదేశ ప్రజలకు ఈరోజు అర్థమయ్యే పరిస్థితి వచ్చింది. అంటే కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కూడా మండిపడినటువంటి పరిస్థితి నెలకొంది. కావాలని చెప్పి సర్పంచ్లని బెదిరించి ఈ ఓట్ల విధంగా ముందుకు వచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నది కామెంట్ చేశారు కేటీఆర్ అనే మనిషికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయం 10 ఏళ్ళు పరిపాలించిండు. 10 ఏళ్లలో వాళ్ళు ఏం చేసిరో గుర్తుపెట్టుకోవాలి. అధికారం కోల్పోయిన తర్వాత ప్రతిసారి రూలింగ్ పార్టీ మీద, ఎందుకంటే ఆయన కూడా 10 ఏళ్ళు పరిపాలించారు. కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణలో 10 ఏళ్ళు 10 ఏళ్ళు వాళ్ళు ఎట్లా పరిపాలించారు, ఎట్లా గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసిరు అనేది వాళ్ళకి తెలుసు. ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లేస్తేనే ఎవరైనా గెలుస్తారు. ఇక్కడ సింబల్ ఉండదు, ఇక్కడ సైకిల్ సింబల్ ఉండదు, ఇక్కడ కార్ సింబల్ ఉండదు, ఇక్కడ చెయ్యి సింబల్ ఉండదు, ఇక్కడ సింబల్ ఉండదు. కాబట్టి ఎవరి ప్రాధాన్యత వాళ్ళు సంతరించుకొని ఏ పార్టీతోటి ముందుకు పోవాలనేది వాళ్ళు ఆలోచించుకొని ముందుకు వస్తారు. ఆ మాత్రం ఆలోచన లేకుండా ఎవరో వాళ్ళని దౌర్జన్యం చేసే పరిస్థితి ఉండదని చేతిలో పెట్టుకొని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు బీఆర్ఎస్ నేతలు ఊర్లలో లేనే లేరు. బీఆర్ఎస్ నేతలు అందరు కూడా కాంగ్రెస్లోకి వచ్చేస్తున్నారు. ఓన్లీ నేతలు ఉందల్లా తెలంగాణ భవన్ హైదరాబాద్లోనే ఉర్రు. హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళే. వాళ్ళ ఇంట్లో కూడా కవిత కూడా వెళ్ళిపోయింది. అసలు ఆ పార్టీ కార్యకర్తలే లేరు. జూబ్లీహిల్స్ ఎన్నికలు, కంటోన్మెంట్ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలలో ఓటమిని చూసిన తర్వాత కార్యకర్తలకు ఆ పార్టీలో ఉండాలని ఇంట్రెస్ట్ లేదు. కవిత కామెంట్స్ మీదనే ప్రజలు ఆలోచించాలి. వాళ్ళ సొంత తోడబుట్టిన చెల్లె వాళ్ళ నాయన మీద, అన్న మీద ఈరోజు మాట్లాడుతుందంటే మరి ఏం తప్పు జరిగితే అట్లా మాట్లాడతారు? ఎవరింట్లో లేనా? ఏ తప్పు కాకుండానైతే అగ్గి రాసుకోదు కదా. ఆమె మాట్లాడుతుందంటే డెఫినెట్గా వీళ్ళు అవకతవకలు చేసి ఉంటారు. వీళ్ళకి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు, చెప్పిర్రు, మళ్ళీ కూడా చెప్తారు. ఇది మొత్తానికి చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్తున్నటువంటి అంశాలు. నవీన్, RTV, న్యూఢిల్లీ నుండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్.